హాయ్ దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ విఎల్ఆర్ ట్రైనింగ్. ఈ వీడియోలో మనం యూనియన్ టూల్ చూద్దాం. సో ఇక్కడ మనకి జాయిన్లో అపెండ్, ఫైండ్ అండ్ రీప్లేస్, హ్యూజ్ మ్యాచ్, జాయిన్ మల్టిపుల్, మేక్ గ్రూప్, యూనియన్ అని చెప్పి ఈ టూల్స్ ఉన్నాయి కదా. ఇంట్లో యూనియన్ టూల్ అసలు ఎందుకు యూజ్ అవుతుందో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో నాకు 3 చోట్ల ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, 4 చోట్ల ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అనుకున్నాం, ఓకేనా. సో అక్కడ వచ్చే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇలా ఒక ఇన్స్టిట్యూట్లోనేమో స్టూడెంట్ నేము, ఎస్ నేము, ఈ నేము, డేటు, పాయింట్స్ అని చెప్పి వాళ్ళు ఒక నోట్ ప్యాడ్ ఫైల్లో సేవ్ చేసి పెడుతున్నారు, ఓకేనా. ఇలా ఎస్ నేమ్ అంటే స్టూడెంట్ నేమ్, ఈ నేమ్ అంటే ఎగ్జామ్ నేము, డేటు, అలాగే పాయింట్స్. సో ఎగ్జామ్ పాయింట్స్ అనమాట, ఎగ్జామ్ డేటు, ఎగ్జామ్ పాయింట్స్ని ఈ విధంగా సేవ్ చేసి పెడుతున్నారు. ఇంకో ఇన్స్టిట్యూట్లో ఎలా చేస్తున్నారు అంటే ఎగ్జామ్ నేమ్, స్టూడెంట్ నేము, అక్కడ ఎస్ నేమ్ అని చెప్పి పెట్టారు. ఇక్కడేమో స్టూడెంట్ నేము, ఎగ్జామ్ డేటు, ఎగ్జామ్ పాయింట్స్ అని చెప్పి పెట్టారు. అలా డిఫరెంట్ ఫీల్డ్ నేమ్స్ ఇచ్చుకుంటున్నారు, కానీ లోపల ఉండే కంటెంట్ అంతా సేమ్. ఇక్కడ స్టూడెంట్ నేమ్ అన్నా, ఇందులో ఉన్న ఎస్ నేమ్ అన్నా ఒకటే. ఇందులో స్టూడెంట్ లిస్ట్ ఉంటుంది. కానీ ఇంకొకళ్ళు ఎక్సెల్ ఫైల్ ఏం సేవ్ చేస్తున్నారంటే ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్స్ని సేవ్ చేసి తర్వాత స్టూడెంట్ నేము, ఎగ్జామ్ డేట్ ఇస్తున్నారు. సో కొంతమంది ఎగ్జామ్ నేము, ఎగ్జామ్ డేటు, ఎగ్జామ్ పాయింట్స్, తర్వాత స్టూడెంట్ నేమ్ ఇస్తున్నారు. సో ఇలా మల్టిపుల్ ఫార్మాట్స్లో డేటా వస్తుంది, మల్టిపుల్ సోర్సెస్లో మల్టిపుల్ ఫార్మాట్లో డేటా వస్తుంది. సో ఇక్కడ నాకు ఈ 3 ఫార్మాట్లో వచ్చిన డేటాని నేను యూనియన్ చేసుకుని నేను ఒక ఫైల్లో సేవ్ చేసి పెట్టాలి. యూనియన్ చేసుకుంటే ఏమవుతుంది, సో ఇక్కడ కొద్ది నుంచి వచ్చే 6 రికార్డ్స్, ఇక్కడ 100 అన్ని కలిసి 206 రికార్డ్స్ రావాలి నాకు, ఓకే. సో ఇక్కడ మీరు ఈ ఫైల్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఫైల్లో ఎస్ నేము, ఈ నేము, డేటు, పాయింట్స్. ఇక్కడ కూడా ఎస్ నేమ్, స్టూడెంట్ నేము, ఎగ్జామ్ డేటు, పాయింట్స్. ఇక్కడ కూడా సేమ్, ఓకే. సో ఇలా వచ్చినప్పుడు మనం తీసుకుని ఒక యూనియన్ టూల్ తీసుకుని, ఇది మల్టిపుల్ ఇన్పుట్స్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఒక ఇన్పుట్, ఇక్కడ నుంచి ఒక ఇన్పుట్, ఇక్కడ నుంచి ఒక ఇన్పుట్ తీసుకుని ఇక్కడ మీకు మాన్యువల్లీ కాన్ఫిగర్ ఫీల్డ్స్ అని చెప్పి ఇక్కడ ఆటో కాన్ఫిగర్ బై నేమ్, వాళ్ళన్నిటిలోనూ నేమ్స్ ఏముంది అనుకోండి, ప్రాబ్లమే లేదు, ఓకేనా. సో మనకి అన్నిటిలో నేమ్స్ ఏముందా, లేదు. సో అందుకని మనకి పొజిషన్స్ ఏముంది కావాలంటే చూడండి. ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఎస్ నేము, ఇందులో ఫస్ట్ నేమ్లో కూడా స్టూడెంట్ నేము, సో ఇందులో కూడా ఫస్ట్ పొజిషన్లో స్టూడెంట్ నేమ్. సో ఎగ్జామ్ నేమ్ సెకండ్, ఫోర్త్, ఎగ్జామ్ డేట్ థర్డ్, ఎగ్జామ్ పాయింట్స్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నాయి. సో మనకి డేటా ఈ విధమైన ఫార్మాట్లో ఉంది కాబట్టి ఆటో కాన్ఫిగ్ బై పొజిషన్ తీసుకోవచ్చు. ఆటో కాన్ఫిగ్ బై పొజిషన్ తీసుకుని సో ఒక బ్రౌజ్ టూల్ తోటి అవుట్పుట్ చూస్తున్నాను. చూడండి, రన్ చేశాను. టోటల్గా మనకి 200 బైట్స్, 6 రికార్డ్స్, 100 రికార్డ్స్ టోటల్గా వచ్చేసి మనకి 206 రికార్డ్స్ వచ్చినాయి కదా. సో ఇక్కడ అవుట్పుట్ చూసుకున్నా మనకి 206 రికార్డ్స్ కనబడతా ఉంటాయి, రైట్. సో ఈ విధంగా డేటా సేమ్ ఉంది. కానీ ఇప్పుడు నేను ఇంకో ఇన్పుట్ డేటా తీసుకుంటాను. సో ఇక్కడ ఒక బ్రౌజ్ టూల్ పెట్టుకున్నాను. ఇన్పుట్ వచ్చేసి సెటప్ కనెక్షన్, ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్, ఎగ్జామ్ లిస్ట్ 1 అని తీసుకుంటున్నాను, ఓకే. సో షీట్ 1, ఓకే. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఎలా ఉంది, ఎగ్జామ్ నేమ్ ఫస్ట్ ఉంది, ఎగ్జామ్ డేటు, ఎగ్జామ్ పాయింట్స్, స్టూడెంట్ ఫుల్ నేమ్ ఆఖరికి ఉంది, ఓకే. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు పొజిషన్స్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేసుకోవాలి మనం, సో ఇక్కడ నుంచి ఒక ఇన్పుట్ తీసుకుని దీన్ని నెక్స్ట్ చూడబెట్టుకున్నాం, ఓకే. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ నేమ్, ఎగ్జామ్ డేటు, ఎగ్జామ్ పాయింట్స్, స్టూడెంట్ ఫుల్ నేమ్ మొహాలు మీరు ఇలా ఉంచుకుని మీరు రన్ చేసేసారు అనుకో, అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. సో ఇక్కడ ఫస్ట్ నేమ్లో మనకు మ్యాథ్స్ వచ్చేసింది, పాయింట్స్లో నేమ్ వచ్చింది. సో రాంగ్ అయిపోయింది. ఇక్కడ పాయింట్స్ తోటి మన పొజిషన్స్ తోటి మ్యాప్ చేసుకుని ఉంచాం. పొజిషన్ కాకుండా నేమ్ పెట్టుకున్నాం, ఓకే. నేమ్ పెట్టుకుంటే ఏమవుతుందో చూడండి. సో మనకి సో మెనీ ఫీల్డ్స్ క్రియేట్ అయ్యాయి.
సో రిమైనింగ్ వాల్యూస్ 4 వెళ్ళిపోయినాయి. సో మెనీ ఫీల్డ్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే సో మాన్యువల్లీ కన్ఫిగరేషన్ పెట్టుకుందాం. మాన్యువల్లీ కన్ఫిగర్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ కదా, స్టూడెంట్ నేము, ఎగ్జామ్ నేము, స్టూడెంట్ నేము, ఎగ్జామ్ నేము, ఎగ్జామ్ డేటు, ఎగ్జామ్ పాయింట్స్. ఓకే, సో వీటిని ముందుకు తీసుకెళ్తాం. స్టూడెంట్ స్టూడెంట్ నేము, ఎగ్జామ్ నేము, ఎగ్జామ్ డేటు, పాయింట్స్. ఓకే, ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ పాయింట్స్. స్టూడెంట్ ఫుల్ నేమ్. సో కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. స్టూడెంట్ ఫుల్ నేమ్. ఓకే, రైట్. ఒకసారి చూసారా, ఈ విధంగా మనం యూనియన్ టూల్ చేసుకుని మనం మ్యాప్ చేసుకోవాలి.